మరో బ్రేకింగ్ న్యూస్ అంటుంది. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజకీయ భవిష్యత్పై అన్నామలై ప్రకటన చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆయన మాట్లాడనున్నారు. కొత్త పార్టీ పెడతారని రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీజేపీకి రాజీనామా చేసిన అన్నామలై అమిత్ షాకు 5 పేజీల లేఖ అందజేశారు. అందరితో సంభాషించడానికి సిద్ధంగా ఉన్నానంటూ ఎక్స్ ద్వారా పోస్ట్ పెట్టారు. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజకీయ భవిష్యత్పై అన్నామలై ప్రకటన చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆయన మాట్లాడనున్నారు. కొత్త పార్టీ పెడతారని రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీజేపీకి రాజీనామా చేసిన అన్నామలై అమిత్ షాకు 5 పేజీల లేఖ అందజేశారు. అందరితో సంభాషించడానికి సిద్ధంగా ఉన్నానంటూ ఎక్స్ ద్వారా పోస్ట్ పెట్టారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజకీయ భవిష్యత్పై అన్నామలై ప్రకటన చేయనున్నారు. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక మధ్యాహ్నం 12 గంటలకైతే ఆయన మాట్లాడినట్టుగా తెలుస్తోంది. కొత్త పార్టీ పెడతారని కూడా రాజకీయ వర్గాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక బీజేపీకి రాజీనామా చేసిన అన్నామలై అమిత్ షాకు 5 పేజీల లేఖ రాసినట్టుగా తెలుస్తోంది మనకి. ఇక అందరితో సంభాషించడానికి సిద్ధంగా ఉన్నానంటూ ఎక్స్ ద్వారా పోస్ట్ పెట్టారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజకీయ భవిష్యత్పై అన్నామలై ప్రకటన చేయనున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సోని, అన్నామలై ఇప్పటికే బీజేపీకి రాజీనామా చేస్తున్న నేపథ్యంలో చాలా కీలకంగా ఇవాళ ఆయన మీడియా సమావేశం నిర్వహించబోతున్నారు. మధ్యాహ్నం 12 గంటలకి ఈ మీడియా సమావేశం ప్రారంభించబోతున్నారు. అయితే ఇప్పటికే అమిత్ షాతో కావచ్చు, అదేవిధంగానే బీజేపీ పెద్దలతో చాలా కీలక అంశాలపైన ఆయన ఇప్పటికే కూడా ఢిల్లీ వెళ్లి మాట్లాడడం జరిగింది. అయితే పార్టీని వీడి బయటికి వెళ్ళడానికి గల కారణాలు, ఇట్లా అంటే భవిష్యత్తులో ఆయన రాజకీయ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు, ఇట్లా అన్ని అంశాల మీద కూడా వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అయితే ఇవాళ అంటే ఒకటే, భవిష్యత్తులో ఖచ్చితంగా ఒక కొత్త పార్టీని పెట్టి ముందుకెళ్లే ఆలోచనతోనే ఆయన ఉన్నట్లు తెలుస్తా ఉంది. అదే విషయాన్ని వాళ్ళ సన్నిహితులు కానీ వీళ్ళందరూ కూడా చెప్పబోతున్నారు. అయితే ఇప్పుడు 12 గంటలకు పెట్టేటటువంటి ఈ మీడియా సమావేశంలో ఎందుకంటే చాలా కీలకంగా ఆయన మాట్లాడబోతున్నారు. సుదీర్ఘ ప్రయాణం బీజేపీ ఈ స్థాయిలో ఇక్కడ అంటే తమిళనాడులో ఈ రకంగా ముందుకెళ్ళింది అంటే గతంలో ఆయన బీజేపీ చీఫ్ గా కొనసాగిన సందర్భంలో ఎన్నో ఉద్యమాలు, ఎన్నో ప్రజలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు అప్పుడు చేస్తున్న ప్రభుత్వాల పైన పోరాటం చేయడం జరిగింది. అందువల్లనే ఒక గుర్తింపు పార్టీకి వచ్చింది. కానీ అంటే ఇక్కడ తమిళ రాష్ట్రంలో ఎక్కువగా అంటే బీజేపీకి సంబంధించి గతంలో ప్రాబల్యం లేకపోయినా అన్నామలై అంటే ఆయన అధికారిగా ఉన్నటువంటి ఆయన అన్నామలై అంటే అధికారిగా రాజీనామా చేసి పార్టీని అంటే పార్టీలకు వచ్చిన తర్వాత చాలా కీలకంగా ఆయన ముందడుగు వేశారు. సో దాని తర్వాత కొన్ని రాజకీయ పరిణామాలు, అక్కడున్న నేతల కారణంగా, కొన్ని మనస్పర్ధల కారణంగా బీజేపీ అధిష్టానం ఆయన పక్కన పెట్టి వేరే వ్యక్తికి అవకాశం కల్పించింది. సో అప్పటి నుంచి కూడా అసంతృప్తి ఉన్నారు. కానీ ఆ అసంతృప్తిని చల్లార్చేందుకు బీజేపీ కేంద్ర పెద్దలు ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఈ మధ్య జరిగినటువంటి ఎలక్షన్స్ లో ఆ ప్రభావం చాలా స్పష్టంగా కనపడింది. అన్నామలై లేని లోటు బీజేపీలో చాలా క్లారిటీగా కనపడింది. సో ఈ లోపల నష్ట నివారణ జరిగిపోయింది కాబట్టి దాన్ని ఎలాగైనా సరే భర్తీ చేసుకోవడానికి కేంద్ర పెద్దలు అన్నామలైతో సంప్రదింపులు జరుపుతున్న సందర్భంలోనే ఒకసారిగా బీజేపీకి ఆయన షాక్ ఇవ్వడం జరిగింది. పార్టీ నుంచి బయటకు వెళ్తూ కూడా ఆయన రాజీనామా చేయడం, మరోవైపు కేంద్ర పెద్దలతో కూడా ఆయన కలిసి చాలా అంశాలు చర్చించిన తర్వాత ఇవాళ బయటకు వచ్చి